యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, నిద్ర సరిగ్గా పట్టట్లేదు. ఎంత ట్రై చేసినా 10 కల్లా పడుకుందామని పడుకున్నా కానీ అట్లా 12-1 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆ ఎఫెక్ట్ వర్క్ మీద, ప్రొడక్టివిటీ మీద కూడా పడుతుంది అని చెప్పి. మరి నిద్రలో ఏం సమస్యలు ఎందుకు వస్తాయి? చిన్న ఏజ్లోనే ఇంత లాంగ్ టైమ్ నిద్ర పట్టకుండా ఈ సమస్యలు ఎందుకు వస్తాయో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ షా గుప్తా గారు. నమస్తే అండి. మ్యామ్, అయితే చిన్నవాళ్ళలో కూడా ఇప్పుడు అంటే మేబీ స్క్రీన్ ఎక్కువగా చూడడం వల్ల అవ్వచ్చు, ఇంకా ఏదైనా కారణాలు అవ్వచ్చు, నిద్రలేమి సమస్యలు అసలు ఎందుకు వస్తున్నాయి? నిద్రలేమి సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? బేసికలీ ఏంటంటే ఈ జనరేషన్లో నిద్రలేని సమస్య అనేది ఒక పెద్ద వెరీ కామన్ రీజన్ అయిపోయింది. ఎందుకంటే కొంతమందికి కొన్ని డెఫిషియన్సీస్ వల్ల నిద్ర రాదు, కొంతమందికి ఒక మెడిసిన్స్ అలవాటు అయిపోవడం వల్ల, స్లీప్ యాప్నియా మిషన్స్ వాడడం, ఇవన్నిటి వల్ల కొంతమంది నిద్ర. కొంతమందికి స్వతహాగా మన చేతులారా మనము మొబైల్ యూజింగ్ అధికంగా అయిపోవడం వల్ల నిద్ర రావట్లేదు. పగలంతా అలిసిపోతామా, పడుకోవడానికి వెళ్ళినప్పుడు మనతో పాటు ఒక వస్తువుని తీసుకెళ్తాం, అదే మొబైల్ తీసుకెళ్ళి మొబైల్ని చూసుకుంటూ అది ఎంటర్టైన్ అవుతూ 2 అవుతుంది కొంతమందికి. సో 2 అవుతుంది, మార్నింగ్ తొందరగా టైం వరకు స్పెండ్ చేస్తున్నారు, తెలియకుండా టైం గడిచిపోతుంది. మన వాళ్ళు ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఎంత టైం వేస్ట్ అవుతుందో మనకు తెలుసు. చేస్తూ మనం ఆ తప్పును చేసి మార్నింగ్ లేట్ గా లెగుస్తామా, 0 ఫిజికల్ యాక్టివిటీ. ఎందుకంటే ఆఫీస్ తొందరగా వెళ్ళాలి, టైం అయిపోతుంది. లేట్ గా పడుకుంటే ఎవరు లేట్ గానే లెగుస్తారు, కానీ తొందర లేగరు కదా. వాళ్ళు తొందరగా లెగిస్తే డే అంతా డిస్టర్బ్ ఉంటుంది. లేట్ గా లెగిస్తే పని అంతా తొందరగా చేయలేం కదా అని చెప్పి హార్ట్ స్ట్రెస్ ఒకటి. ఒక నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాపర్ మోషన్కి వెళ్ళాము, లేట్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బరువు పెరగడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, ఒక్కటి కాదు నానా ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం నిద్ర. మనం ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే ఆ డెఫిషియన్సీని సంపూర్ణంగా చేసుకోవడానికి మనం ఎలాగో ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడతాము. మొబైల్ యూజింగ్ అనేది 70 to 80% అధికంగా మొబైల్ యూజ్ చేయడం వల్లే నిద్రలేని సమస్యలు వస్తున్నాయి. సో ఎందుకంటే ఈరోజు రోజు 10 రోజుల నుంచి రెగ్యులర్గా మొబైల్ చూస్తూ ఈరోజు ఒక వీడియో చూశారు. ఆ వీడియో చూసిన తర్వాత ఇన్స్పైర్ అయిపోయారు, మొబైల్ పక్కన పెట్టేసి 9:30కే బెడ్ ఎక్కారు. నిద్ర రాదు. అరే ఈరోజు నిద్ర రాలేదు, ఆవిడ చెప్పింది అన్నీ చేసాం, నిద్ర రాలేదు. రేపు ట్రై ఉండదు, ఇంకా డైరెక్ట్ మొబైల్ తీసుకెళ్ళిపోవడమే. ఒక ప్రయత్నము, ఒక చిన్న అలవాటు 10 రోజుల నుంచి చేస్తున్న అలవాటు వల్ల ఒక రోజు మంచి అలవాటు చేసుకోవడం వల్ల నిద్ర రావట్లేదు అంటే ఆ మంచి అలవాటు 10 రోజులు చేసి చూడండి, ఆటోమేటిక్ గా మంచి నిద్ర వస్తుంది కదా. కన్సిస్టెన్సీగా ఎగ్జాక్ట్లీ, ఒక రోజు చేసి వదిలేయద్దండి. మొబైల్ యూజింగ్ అనేది 100% నిద్రలేని సమస్యకి మొదటి కారణం. సో కాబట్టి మనం ఇంకా ఒకవేళ ఏం మొబైల్ యూజింగ్ లేదు అయినా మాకు నిద్ర పట్టట్లేదంటే నేను ఇంకొక పాయింట్ చెప్తాను. ఎందుకంటే పగలంతా అలిసిపోతాం, మనం అలిసిపోయి అదే డిస్కంఫర్ట్నెస్గా స్నానం చేయకుండా అన్కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని బెడ్ ఎక్కినా నిద్ర రాదు. సో పగలంతా అలిసిపోతామా, సాయంత్రం వచ్చాక గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి, కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి, పడుకోవడానికి హాఫ్ అన్ అవర్ ముందు రూమ్ లైట్స్ ఆపేసి పెట్టేశాను రూమ్, అప్పుడు వెళ్ళి బెడ్ ఎక్కి పడుకోండి. ఎందుకు నిద్ర రాదు? ఇది ఒక ప్రయత్నం. ఈ న్యాచురోపతిలో బెస్ట్ వే ఏంటంటే నిద్ర రావడానికి, హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో 1 స్పూన్ ధనియాలు వేసుకొని 10 నిమిషాలు పిక్కలు నానేంత వరకు 10 నిమిషాలు వేడి నీళ్ళు కాలు పెట్టుకోండి. 100% చెప్తున్నాను, హాఫ్ బకెట్ నీళ్ళల్లో పిక్కలు నానేంత వరకు 10 నిమిషాలు వేడి నీళ్ళు కాలు పెట్టుకొని తీసిన బెడ్ కింద ఒక రోజుతో కాదు, ఇది కూడా ఒక ట్రై చేస్తూ మేబీ ఎన్నో రోజులు ట్రై చేయండి. వితిన్ 5 days మీరు వేడి నీళ్ళు కాలు పెట్టి బెడ్ ఎక్కండి, ఆ రోజే కొద్దిగా స్లీప్ పడుతుంది. నెక్స్ట్ డే రోజు ఇంకొద్ది ఒక 10 days తర్వాత మంచిగా వేడి నీళ్ళు పెట్టుకోకపోయినా పర్లేదు, మంచి నిద్ర పడుతుంది. సో ఇది ఒక బెస్ట్ వే అనమాట. ఎందుకు మీకు వేడి నీళ్ళలో కాలు పెడితే నిద్ర వస్తుందంటే నర్వ్ ఎండింగ్స్ అనేది ఆక్యుప్రెషర్ పాయింట్స్ అరికాల్లోనే ఉంటాయి, అవి స్టిమ్యులేట్ చేయడం వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవడం వల్ల అవుతాయి. సో అలా వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవడం, సేమ్ ప్రొసీజర్, మనం మంచిగా కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవడం, కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోవడం, రూమ్ లైట్ ఆపేసి పడుకోవడం, ఇది ఒక ప్రయత్నం. ఇంకా 3వ ప్రయత్నం, కొంతమందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల అని చెప్పాను. సో నేనేమంటే ఆవు పాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయండి పడుకోవడానికి. మనం ఇందులో కూడా మెయిన్ ఇంపార్టెంట్, ఎప్పుడైనా సరే నిద్రలేని సమస్య వల్ల లేట్గా తినే వాళ్ళకి నిద్ర పట్టదు తొందరగా.
తొందరగా డిన్నర్ చేయాలి. ఇప్పుడు పడుకోవడానికి 3 అవర్స్ ముందు డిన్నర్ ఫినిష్ అయిపోయి ఉండాలి. ఓకే. సో అలా 3 hours. 3 అవర్స్ ముందు డెఫినెట్గా 3 అవర్స్ ముందు అయిపోయి అండ్ 1.5 hour ముందు తర్వాత ఇంకా పడుకోవడానికి 1.5 hour ముందు ఆవు పాలు మంచిగా తీసుకోండి. పిస్తాని పౌడర్ చేసుకొని ఒక స్పూన్ పిస్తా పౌడర్ కలుపుకొని తాగండి, మంచి నిద్ర పడుతుందండి. అద్భుతం. ఎందుకంటే పిస్తాలో సూదనింగ్ నేచర్, సాత్వికంగా బాడీని ఈజీగా అంటే కామ్ చేసి గుణాన్ని కలిగి ఉంది. మంచి డ్రై ఫ్రూట్ అది. పిస్తా పౌడర్ కలుపుకోండి, మంచి నిద్ర వస్తుంది. అంటే ఒక చిన్న డౌట్ అండి, జనరల్ గా అందరికీ ఆవు పాలు దొరకకపోవచ్చు. ఇప్పుడు స్టోరేజ్ ఒక 6 months వరకు స్టోర్ ఉండేలాగా మనకి ప్యాకెట్ పాలు దొరుకుతూ ఉంటాయి. అవి యూజ్ చేసుకోవచ్చా ఇలాంటి రెమెడీస్ కి? బేసికల్లీ ప్యూర్ మన ఆవు పాలు దొరికితేనే వాడండి, లేదంటే పాలే వద్దు. ఆల్మండ్స్ ఉంటాయి కదా, 5 to 6 ఆల్మండ్స్ పొద్దున్న నానబెట్టేయండి. దాన్ని స్కిన్ తీసేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసండి. సో మనం అలా ప్రిపేర్ చేసిన ఆల్మండ్ మిల్క్ లో కొద్దిగా పిస్తా పౌడర్ కలుపుకొని తాగండి, అది బ్రహ్మాండం. ఇంకా స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. గోరువెచ్చగా వేడి చేసుకొని దాంట్లో కలుపుకొని తీసుకోండి, మంచి నిద్ర పడుతుంది. ఇది ఒక ప్రయత్నం. ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ మొబైల్ యూజింగ్ తగ్గించేసి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని రూమ్ లైట్ ఆపేసి ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి, ఎర్లీ డిన్నర్స్ చేసుకోండి, మంచి నిద్ర పడుతుంది. సో ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు చేసి కొంతమంది స్లీపింగ్ టాబ్లెట్స్ వాడుతున్నారండి. అసలు స్లీప్ యాప్నే మిషన్ ఒక మిషన్ పెట్టుకొని నిద్ర, అదే మెయిన్. ఆ మిషన్ లేకపోతే ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళారు, పక్కన ఇంట్లోకి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. స్లీప్ యాప్నియా మిషన్స్ అంటారు అనమాట. అది లేకపోతే నిద్ర ఉండదు కొంతమందికి. అది పెట్టుకోవడం, ఎందుకంటే ఆక్సిజన్ కంటెంట్ మన బాడీలో తగ్గిపోతే చిరాకు, కోపం ఇవన్నీ వస్తున్నాయి. ఆక్సిజన్ లెవెల్స్ బ్యాలెన్సింగ్ గా ఉండాలని చెప్పేసి స్లీప్ యాప్నియా మిషన్స్ వాడుతుంటారు. ఆ స్లీప్ యాప్నియా మిషన్ లేకపోతే మనిషికి నిద్ర రాదు, ఆక్సిజన్ బ్యాలెన్సింగ్ ఉండదు అనమాట. అవన్నీ ఎందుకు అలవాటు చేసుకోవాలి? మేబీ పాపం అది అలవాటు కాదు, అది లేకపోతే నిద్ర రాని పక్షాన వాళ్ళు ఏం చేయగలుగుతారు? అలాంటప్పుడు మనం మంచిగా మెడిటేషన్స్ చేసుకోండి. సో మంచిగా యోగా, మార్నింగ్ లేచి యోగా చేసుకోండి. జ్ఞానముద్ర చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, జ్ఞానముద్ర చేయండి. ఒక 10 నిమిషాలు. అంటే నేను ఏమంటే ఎర్లీ డిన్నర్స్ చేసుకొని మంచి కంఫర్టబుల్. నేను పగలంతా యాక్టివ్గా ఉండాలంటే పొద్దున పూట చాలా మంది అడుగుతారు, చన్నీళ్ళతో స్నానం చేయాలి, వేడి నీళ్ళతో స్నానం చేయాలి. పగలంతా యాక్టివ్గా ఉండాలంటే చన్నీళ్ళతో స్నానం చేయాలి. చన్నీళ్ళతో స్నానం చేస్తే బాడీ యాక్టివ్గా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయాలి. అంటే గోరువెచ్చ మనిషి అలసిపోయాడు, రిలాక్స్ అవ్వాలన్నప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేసి మంచిగా పడుకుంటే నిద్ర వస్తుంది. వెరీ సింపుల్ అండి. నేను ఇప్పుడు 4-5 టిప్స్ చెప్పాను, ఇందులో అన్ని అద్భుతంగా పనిచేస్తాయి. వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం అయితే అల్టిమేట్ గా పనిచేస్తుంది. సో ప్రతిదీ ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ రోజు ఇది చేసి వదిలేయకుండా ప్రతిరోజు 4-5 రోజులు చేయండి. ఆ ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఫలించాలన్న నమ్మకంతో చేయాలి. అవుతుందో లేదు ఇంకొక ఆప్షన్ ఉంది కదా మన దగ్గర, అది చేద్దామన్న క్యూరియాసిటీ. ఇది చేస్తుంటారు కానీ దీని మీద ఫోకస్, నమ్మకం ఉంచరు. ఏదైనా సరే ఒక ప్రొసీజర్కి వెళ్తున్నా, అది న్యాచురల్ ప్రొసీజర్, దాంట్లో ఒక థియరీ ఉంది, ఒక సైన్స్ ఉంది అన్న కాన్సెప్ట్ ని మనం బిలీవ్ చేసుకొని చేస్తే ఖచ్చితంగా డోలో టాబ్లెట్ వేస్తే జ్వరం తగ్గుతుంది. నమ్మకం లేదంటే డోలో టాబ్లెట్ కాదు, ఏ టాబ్లెట్ వేసినా జ్వరం తగ్గుతుంది. థింకింగ్ ప్రాసెస్ ఒకటి. సో ఒక నమ్మకంతో ఏదైనా సరే ఒక బిలీవ్ తో చేయాలి. మంచిగా ఫుడ్ తీసుకోవాలి, టైంకి పడుకోవాలి. మనం అరే హెల్త్ని ఎందుకు ఇంత ఖరాబ్ చేసుకుంటున్నాం? టైంకి తీసుకుంటూ టైంకి మంచిగా ఉంటే మన హెల్తే కదా మనం కాపాడుకోవాల్సింది. మనం కాకపోతే ఎవరు కాపాడుతాం? కాన్షియస్. ఇప్పుడు ఇవన్నీ థెరపీస్. ఇవన్నీ మనం ఇప్పుడు ఎంతో మంది మా అబ్బాయికి 1 year నుంచి ప్రాపర్ స్లీప్ పట్టట్లేదని తీసుకొస్తారు. రకరకాలు. వాళ్ళకి 1 year నుంచి కూడా నిద్ర పట్టని వాళ్ళు, అంటే ప్రాపర్ స్లీప్ లేని వాళ్ళు మన దగ్గరకు వస్తే సేమ్ టిప్సే చెప్పి మనం చేయిస్తున్నాం. విత్ ఇన్ 1 week లో మంచి నిద్రపోతున్నాడు మేడం మా అబ్బాయి. మార్నింగ్స్ మంచి యాక్టివ్గా లేస్తున్నాడు. మా డాడీ అసలు పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రాపర్ ఇవే టిప్స్ ఫాలో అయ్యాం మేడం, మంచి నిద్ర పడుతుంది. ఆ పాజిటివ్ వర్డ్స్ ని మీ వరకు మేము కన్వర్ట్ చేయడానికి ఈ వీడియో చేయడానికి కారణం. సో ఎంతో మంది మీరందరూ మా దగ్గర రాలేరు. సో వచ్చినా కూడా అట్లా ఇప్పుడు ఫ్లో పెరిగిపోతే పాపం మేము కూడా టైం ఇవ్వలేకపోతాం కొన్ని కేసెస్లో. సో అలాంటప్పుడు సింపుల్ వే ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన రెమెడీస్. సో ఇది చేస్తే ఒక రోజు కాకపోయినా ఒక 1 week వరకు చేస్తే ఖచ్చితంగా నిద్ర పడుతుంది. ఒకవేళ పట్టని పక్షాన 100% మీరు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయండి, మేము రెస్పాండ్ అయ్యి మీరు మా దగ్గరకు కూడా రావాల్సిన అవసరం లేదు. చిన్న సలహాలాగా ఈ ఫాలో అయ్యేది కూడా 1 to 2 days కాకుండా 1 week to 10 days చేయండి. సేమ్ టిప్స్ మీరు ఫోన్ చేసినా మీరు మెసేజ్ చేసినా ఇవే టిప్స్ నేను చెప్తాను. సో సేమ్ థింగ్ ఇది ఫాలో అవ్వండి. మంచిగా ఫుడ్ టైంకి తీసుకోండి, పీచు పదార్థాలను ఫ్రూట్స్ బాగా తీసుకోండి, స్ట్రెస్ఫుల్ గా ఉండకండి, యాక్టివ్గా ఉండండి, మంచిగా ఉండండి, మంచి నిద్ర పడుతుంది. ఓకే, మీరు చెప్తుంటే జనరల్గా మనం ఎలా బ్రతకాలి, న్యాచురల్గా ఎలా బ్రతకాలో అలా బ్రతకకుండా దానికి విరుద్ధంగా అన్నీ చేసేసి మీరు చెప్పినట్టు ఫోన్స్ యూస్ చేయడం, లేట్ నైట్స్ తినడం,
ఎక్కువసేపు అలానే కూర్చొని గంటలు కూర్చోవడం ఇవన్నీ చేసి మళ్ళీ మనకి నిద్ర ఎందుకు పట్టలేదు, మన హెల్త్ ఎందుకు అది. ఖరాబ్ అయిందని ఆలోచిస్తాము. మీరు చెప్తుంటే చిన్నప్పుడు మనం ఏవైతే చేసామో, మన అమ్మ నాన్నలు చెప్పినప్పుడు ఏవైతే చేసామో ఇప్పుడు అవి మనం చేయట్లేదు. దానివల్ల డిసీజెస్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ బ్యాక్ టు మన ఓల్డెన్ డేస్కి వెళ్ళి అప్పుడు మనం ఏం చేసాం, మీరు ఇప్పుడు ఏం చెప్పారో అన్నీ గుర్తుపెట్టుకొని చేస్తే సూపర్గా నిద్ర కాదు అంత హెల్త్ మొత్తం సెట్ బాగుంటుంది. అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.